ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ను స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. యావత్ దేశం భారత ఆర్మీకి ప్రశంసలు అందించారు. దీంతో ఒక్కసారిగా ఈ ఆపరేషన్ సింధూర్ పేరు దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. అంతేకాదు, ఆ పేరు పైన ట్రేడ్ మార్క్ కోసం వ్యాపారవేత్తలు కూడా పోటీ పడుతున్నారంట. అంతలా ఈ పేరు ప్రజల గుండెల్లో పాతుకుపోయింది. అయితే ఒక ప్రాంతంలోని ప్రజలు మాత్రం ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మరింత గుర్తుండిపోయేలా ఒక పెద్ద పని చేశారు. పాక్లో ఉగ్రవాదుల స్థావరాలపైన దాడులు జరిపిన బుధవారం రోజే పుట్టిన తమ బిడ్డలందరికీ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టుకున్నారు. అమ్మాయిలైతే సింధూరి అని, అబ్బాయిలైతే సింధూర్ అని పేరు పెట్టుకున్నారు. బీహార్లో ఉన్న కతిహార్ జిల్లాలోని ఒక చిన్న ఆసుపత్రిలో కుందన్ కుమార్ మండల్ తన కూతురుకు సింధూరి అని పేరు పెట్టాడు. భారత సాయుధ దళాల ఆపరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన కుందన్ ఆ పేరు తన కూతురుకు పెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. ఒక్క కుందన్ మాత్రమే కాదు, ఆ పేరు పెట్టినందుకు కుటుంబం అంతా సంతోషంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ పేరును ఆమోదించారు. పెరిగి పెద్దయ్యాక అమ్మాయి తన పేరు వెనుక ఉన్న ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకుంటుందని కుటుంబం ఆశిస్తోంది. ఒక్క కుందన్ మాత్రమే కాదు, బీహార్లోని ఓ ఆసుపత్రిలో 12 మంది ఇలానే పేరు పెట్టుకున్నారు. ఆపరేషన్ సింధూర్ జరిపిన రోజు పుట్టిన 12 మంది పిల్లలకు ముజఫర్పూర్లో ఈ పేరే పెట్టుకుంటున్నారు. 2 శుభకరమైన వార్తలని సంబరపడిపోతున్నారు. పెద్దయ్యాక తమ పిల్లలను సైన్యంలో చేర్పిస్తామని అంటున్నారు. కన్హారా నివాసి హిమాన్షు రాజ్ కూడా తన కూతురికి సింధూరి అని నామకరణం చేశాడు. సింధూరి పేరు కుటుంబానికి గర్వకారణంగా మారిందని అన్నారు. జాఫర్పూర్కు చెందిన పవన్ సోని తన కొడుక్కి సింధూర్ అని పేరు పెట్టాడు. సింధూర్ కేవలం పేరు కాదు, అదొక గర్వకారణమని చెప్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు దద్దరిల్లిపోతోంది. వీరోచితంగా పాక్ సైన్యంతో పోరాడుతున్న భారత సైన్యానికి సంఘీభావంగా చాలా మంది ఈ పేరును తమ ఇంటి పేరుగా లేదా పిల్లలకు లేదా వ్యాపారాలకు పెట్టుకోవడం చేస్తున్నారు. అటు ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైంది. దీంతో మరోమారు పాక్ సైన్యం కవ్వింపు చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతూ భారత్ సరిహద్దుల్లో దాయాది దేశంతో యుద్ధం చేస్తోంది.